చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనా గ్రంథం పేజీ నంబర్ 762, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన. యోనా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను కనుక వారి సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతని అడిగేది. అందరి మాటతో చెప్పండి. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండేది కనుక ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతని అడిగింది. మరొకసారి, నీవు చేసిన పని ఏమని అతని అడిగింది. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఎవరు తప్పు చేసినా ప్రశ్నించే హక్కు ప్రతి వారికి ఉంటుంది. దైవజనుడు తప్పు చేసినా, రాజుగారు తప్పు చేసినా, ఉన్నత కులముల వారు తప్పు చేసినా, ఎటువంటి నాయకులు తప్పు చేసినా ప్రశ్నించేవారు మాత్రం ఉంటారు. ఏం చేసేవారు ఉంటారండి? ప్రశ్నించేవారు ఉంటారు. ఇక్కడ యోనా తప్పు చేశాడు అంటే ఏదో దొంగతనమో వ్యభిచారమో మరొక పాడు పని చేయలేదు. కానీ అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నిన్నువే కాడవయ్యా అని అంటే దర్శించుకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరొక ఊరు ఆడాయంటే మరొక ఊరు వెళ్ళాడు. అంటే దేవుని చిత్తానికి విరుద్ధంగా, దేవుని మాట అంటే లెక్కలేనితనంగా, దేవుని మార్గాన్ని అనుసరించుకోకుండా అతని ఇష్టం చొప్పున నడిచాడు. అతడు చేసిన తప్పు అదే. అతడు చేసిన తప్పును బట్టి ఆ ఓడలో ఉన్నవారు ఏమిటైనా చేసిన పని అని ప్రశ్నించారు. మంచి చేస్తుంటే ఏమనేవాడు తెలుసా? ఏం చేసావయ్యా అనేవాడు. ఇతడు దేవుడు చిత్తానికి విరుద్ధంగా నడిచాడు. దేవుడు చెడుతలని చేశాడు కనుక ఏంటయ్యే పని అని ప్రశ్నిస్తున్నారు అందరూ. ఎందుకే యోనా చేసిన పని ఏంటంటే యెహోవా సన్నిధిలోంచి పారిపోతున్నాడు. ఎక్కడ పారిపోతున్నాడు? అన్నది చెప్పాలి. యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. ఏమండి, దేవుడు లేని స్థలం ఏది చెప్పండి? సూర్యుని చేసింది ఆయనే, చంద్రుని చేసింది ఆయనే, భూమిని చేసింది ఆయనే, ఆకాశాన్ని చేసింది ఆయనే, నక్షత్ర రాసులను చేసింది ఆయనే, సమస్తమును చేసింది ఆయనే. ఆయన ఎక్కడ లేడు? కీర్తనలో అంటాడు 139వ కీర్తన 7వ చరణం నుండి 9వ చరణం వరకు మనం చదువుకుంటే కీర్తనకారుడు ఆ మాట మాట్లాడతాడు. దయచేసి ఆ మాట చదివి సహాయం చేయండి. నీ ఆత్మ యుద్ధం నుండి నేనెక్కడికి పారిపోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశములకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, నీవు అక్కడను ఉన్నావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు లేని స్థలం అంటూ ఏమీ లేదు. దేవుడు ప్రతి స్థలంలో ఉన్నాడు. ఆయన మరోడు అంటే యెహోవా యొద్ద నుండి యెహోవా సన్నిధిలో ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. అతను చేసిన తప్పది. ఏమండి, నినివే కడమంటే తర్షీషు పారిపోతున్నాడు. యెహోవా సన్నిధిలోంచి పారిపోతున్నాడు. నేను అంటాను, యెహోవా సన్నిధిలోంచి పారిపోతున్నాయి కదా ఇవాళ, దాని ద్వారా ఏమైనా లబ్ధి పొందావా? దాని ద్వారా ఏమైనా లాభం వచ్చిందా అని అంటే
అతడు దేవునికి విరుద్ధంగా వెళ్ళడం ద్వారా దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోవడం ద్వారా జరిగిన నష్టం ఏంటో చెప్పన, ఓడలో ఉన్నవాడు భయోందోళన చెందారు. ఓడకు నష్టం కలిగింది, ఓడలో ఉన్న జనాలకు భయం పట్టుకుంది తుఫాను ద్వారా. అతను బట్టి తుఫాను వచ్చిందని బైబిల్ సెలవిస్తుందిగా. ఆ వాడ మునిగిపోతుండే దాన్ని తేలిక చేయాలని తాజా సరుకులన్నీ సముద్రంలో పోసేశారట. ఎందులో పోసారు? అవి యెహోవా సన్నిధి నుంచి పారిపోతుంటే ఎంత నష్టం జరిగిందండి అతని ద్వారా. వాడవాడు నష్టపోయారా? వాడలో వాడికి భయం పట్టుకుందా? వాడ కూడా తుఫానికి చిక్కుకుందా? చివరికి వాడలో ఉన్న సరుకులు కూడా ఏం చేశారండి? సముద్రంలో పడి ఎంత నష్టాన్ని తీసుకొచ్చాడండి యోన. సరే, యోన యెహోవా సన్నిధి నుంచి పారిపోతూ ఇంత నష్టాన్ని కలిగేసి పోనీ ఆయన ఏమైనా క్షేమంగా ఉన్నాడా? ఆయన ఏమైనా మంచిగా ఉన్నాడా అని అంటే లేదు. అతడు ఏ పరిస్థితులకు వచ్చాడు? దయచేసి మాట చదువుదాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. నేను ఉపద్రవములో ఉన్నాను. స్తోత్రం చెప్పండి. యెహోవా సన్నిధి నుంచి పారిపోతూ ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఉపద్రవం అంటే శ్రమలోకి వెళ్ళిపోయాడు, కష్టాల్లో పడిపోయాడు, నష్టాల్లో పడిపోయాడు యోన. యెహోవా సన్నిధికి దూరం అయితే నువ్వు లాభంగా మారవు, దీవెనగా మారవు, నీవు నష్టపోతావు. నీ చుట్టూలో వాళ్ళ కూడా నువ్వేం చేస్తావు? నష్టపరుస్తావు. దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిస్తే మనం నష్టపోతాం, ఇతరులు కూడా ఏం చేస్తాము? నష్టపరుస్తాం. అందుకే యోన ఉపద్రవంలో పడిపోయాడు. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు, దేవుని సన్నిధి పారిపోతున్నాడు. ఏమన్నా క్షేమం ఉన్నాడంటే ఉపద్రవంలో పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడంటే శ్రమలో పడిపోయాడు. సహజంగా మనిషికి శ్రమ అనేది సంతోషమైన సహజం. ఎందుకంటే దేవుడు సుఖ దుఃఖాలు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? సుఖ దుఃఖాలు దేవుడు ఏర్పాటు చేశాడు. మనిషి జీవితంలో సహజం ఇవన్నీ. కానీ ఎప్పుడు మనిషికి సుఖం ఉండదు, ఎప్పుడు మనిషికి కష్టం కూడా ఉండదు. దేవుడు ఏర్పాటు చేశాడు. మనోడు ఏం చేశాడంటే శ్రమలో పడిపోయాడు. శ్రమలో పడిపోయిన తర్వాత భలే నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ రాయబడింది, నేను ఉపద్రవంలో పడిపోయాను, ఉపద్రవంలో ఉండి యెహోవాకి మనవి చేయగా. స్తోత్రం చెప్పాలి. శ్రమలో దేవుని తట్టు తిరిగాడు, కష్టంలో దేవుని తట్టు తిరిగాడు. సహజంగా మనందరూ కూడా కష్టంలో దేవుని మరింతగా ప్రార్థన చేస్తాం. ఏం చేస్తామండి? మనం చెప్పండి గట్టిగా. కష్టంలో మరింతగా దేవునికి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. యోన కూడా అదే చేశాడు, కష్టంలో ప్రార్థన చేశాడు. ఆహాజు అని ఒక రాజు ఉన్నాడు బైబిల్లో, యోధా రాజు. ఇతడు కష్టంలో నష్టములో దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా, అతనిని ఆశీర్వదించిన దేవునికి ప్రార్థన చేయకుండా అతడు అన్యదేవతల తట్టు తిరిగాడు. అట్లా తిరగడం ద్వారా మరింత చిక్కుల్లో చిక్కుపోయి భ్రష్టుడైపోయి నాశనం అయిపోయాడని బైబిల్లో రాయబడింది. ఇట్లా చేసిన వాడు యాహాజు రాజే అని బైబిల్ సెలవిస్తుంది. స్తోత్రం చెప్పండి. బైబిల్లో రాయబడింది, ఆపత్కాలమున మన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఎంతైనా నమ్ముకోదగిన సహాయకుడు. నీ బంధువుల్ని చేరదీయకపోవచ్చు, నీ బంధువులు నీకు సహాయపడకపోవచ్చు, కానీ ఆపత్కాలంలో నువ్వు నమ్ముకున్న, నువ్వు ఆశ్రయించిన, నువ్వు ఆధారపడిన దేవుడు మాత్రం నిన్ను త్రోసివేయను. స్తోత్రం చెప్పాలి. ఈ శ్రమకాలంలో దేవునితో తిరగాలి. యోన తిరిగాడు. ప్రశ్నించబడిన యోన, ఇతరులకు నష్టంగా ఉన్న యోన, ఇతరులు నష్టపరిచిన యోన, తనకు తాను నష్టపోయిన యోన ఆ శ్రమలో దేవునికి ప్రార్థన చేశాడు. నీ శ్రమలో దేవుడు గుర్తు వస్తున్నాడా? శ్రమ వచ్చింది కదా, నాకు ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు బాధ వచ్చింది, ప్రార్థన చేయడం ద్వారా, నేను ప్రార్థన కలగడం ద్వారా ఎన్ని ఎదురొచ్చినాయి కదా, నేను ప్రార్థన మానేస్తానమ్మా.
నువ్వు ప్రార్థన మానకూడదు. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన మానితే సైతానికి లోకం అయిపోతావు, దుష్టుడికి లోకం అయిపోతావు. అందుకే బైబిల్ సాధిస్తుంది, శ్రమలో అతడు నిర్ణయం తీసుకున్నాడు. శ్రమలు ఏం చేస్తున్నాడంటే అలా చెప్పాలి. సహజంగా పరిస్థితులు కొన్ని సందర్భంలో మనకి రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఎదురైన కారణం మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. ఏమైపోతామంటే అలా చెప్పాలి. దైవజనుడు ఉన్నాడు, నేను ప్రార్థించని రోజు, దేవుని మందిరానికి వెళ్ళిన రోజు, ప్రసంగం చేయని రోజు నేను భోజనము చేయను అని తీర్మానం చేశాను. ఎంత మంచిది. ఆ నిర్ణయం ద్వారా అతడు వాక్యం చెప్పకపోతే, ప్రార్థన చేయకపోతే భోజనం చేయడు. ఆయనే మా గురువు గారు చేశాడు. ఇప్పుడు పరిచయం ఎంత విస్తరంగా చేశాడంటే దేవుడు మంచి తిరుమల పెన్ను పునాది, మంచి పునాది, మంచి పునాది. ఆయన అట్లా పెరిగాడు, అట్లా పెంచాడు. దేవుడు వెళ్ళాలి మంచిది. మనం ఏం చేస్తామంటే అన్ని మానుకున్న భోజనం చెప్పాలి కదా, అన్ని మానుకున్నాం కానీ భోజనం మాత్రం మానుకున్నాం. టాలెంట్ లేదు. స్తోత్రం చెప్పండి కదా. దేవుడు వెళ్ళాలి. ఉపద్రవం నుండి, కష్టకాలం నుండి ఎవరికి మొరపెట్టాడండి? ఎవరికి మనం చేశాడండి? దేవునికి ప్రార్థన చేశాడట. దేవుడు రే శ్రమలు వచ్చావా, అన్ని బాగున్నప్పుడు నా దగ్గరికి రాలా, నీ చిత్తాన్ని నీ ఇష్టాన్ని చేసుకున్నావు, నీ కుమారుడు పో అని అల్లా. దేవుడు ఏం చేశాడంటే ఈ శ్రమలు నాకు మొరపెట్టావు కనుక అక్కడ రాయబడింది, నేను ఉపద్రవం నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. స్తోత్రం చెప్పాలి. దేవుడు ఏమి ఇచ్చాడట? జవాబిచ్చాడు. అతను ప్రార్థన ఆలకించాడు. అతను ప్రార్థన ఏం చేశాడంటే శ్రమలో త్రోసివేయడు, నీ నష్టంలో త్రోసివేయడు, నీ కష్టాల నుండి గట్టెక్కించేదానికి, నీ నష్ట స్థితి నుంచి పైకి లేవనెత్తేదానికి యేసు ప్రభువు నీతో ఉంటాడు. ప్రభువు నీతో ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ప్రభువు మనతో ఉంటాడు. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మీరు ఆలోచించండి. ఉపద్రవములు దేవునికి మొరపెట్టాడు, కష్టములు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు త్రోసివేయలేదు. ఏమండి, కష్టంలో మన స్నేహితుల దగ్గరికి వెళితే తాళాలు వేసుకుని వెళ్ళిపోయి వెళ్ళారంటారా? చెప్పండి గట్టిగా చెప్పాలి. చిన్న తాళం వేరు, అంత తాళం వేస్తారు. చిన్న తాళం వేరు, ఎంత తాళం వేస్తారు? చెప్పాలి. నువ్వు వెళ్ళక ముందే నా స్నేహితుల దగ్గరికి వెళ్తాను, నేను కష్టంలో ఉన్నానని ఎవరుతాను, నువ్వు వెళ్ళక ముందే పోనీ వెళ్ళిపోతాను. ఏమంటారు? ఇంటికి ఏమి వేస్తారండి? పెద్ద తాళం, బ్యాటలు తీసే తాళాలు వేసి పరవడతాయి. పెద్ద తాళం కప్పేసి చక్కగా వెళ్ళిపోతాను. ఒరే నాకు సహాయం కావాలరా, కొద్దిగా సహాయపడరా అని స్నేహితుడు అడిగితే అతను అన్నాడు, ఆరు ఇప్పుడు ఇచ్చేసాను రా. ఏమన్నాడండి? ఆరు ఎప్పుడు ఇచ్చేసాను రా అన్నాడు. ఒక సెకండ్ ముందన్నా వచ్చి అడిగేవు కాదు, ఎవరికి సహాయం చేయలేదు ఆయన. ఉంటూ ఉన్నాను, లేకపోతే బాధపరచు. ముందు ఇస్తానని చెప్పి, సాయపడతానని చెప్పి నువ్వు నమ్మకంగా అట్లా చేయకూడదు, నమ్మక ద్రోహం చేయకూడదు. నీ మీద ఆశలు పెట్టుకుంటారు. దేవుడు బిడ్డలా మీరు ఆలోచించాలి. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట, శ్రమలో దేవుని సన్నిధి గురించి మొరపెట్టాడు. దేవునికి ప్రార్థన చేస్తాడే దేవుడు ఆలకించాడు. త్రోసివేలి అసలు ఎట్లా దేవుని చిత్తానికి విరుద్ధంగా దేవుని సన్నిధి నుంచి పారిపోవడం ద్వారా శ్రమలో పడిపోయి ఇంకేం వచ్చింది ఆయనకి, ఇంకే పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే ఇదే యోనా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. ఏమిటంట? దేవుని సన్నిధి నుంచి పారిపోతే ప్రాణం మీదకు తెచ్చుకున్నాడని పరిస్థితి. ఎక్కడ తెచ్చుకున్నాడు? చెప్పాలి గట్టిగా. అపోస్తలుడైన పౌలేమో దేవుని చిత్తానికి అనుకోలేక నడవడం ద్వారా అపాయాలలో ఉపాయం వచ్చింది ఆయన. దేవుడు ఏమి ఇచ్చాడండి ఆయనకి? అపాయాలలో ఉపాయాన్ని ఇచ్చాడు. మనోడికి ఏమొచ్చింది? ప్రాణం మీద వచ్చింది. ఏమొచ్చిందండి? చెప్పాలి గట్టిగా. ప్రాణం మీద తెచ్చుకున్నాడు.
దేవుడి సన్నిధి నుంచి పారిపోతే నీ ప్రాణానికి ముప్పు. కాబట్టి దేవుని సన్నిధికి అన్నడు నీవు దూరంగా ఉండనే ఉండకు. 6వ వచనంలో కూడా మనం చదువుకుంటే, నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి. దేవునికి దూరం అయిపోతే ఇక లేవలేని స్థితిలో ఉన్నాడు. లేపేవాడు కూడా లేదు. లేపేవాడు కూడా లేదు. ఏమన్నా మనం పైకి లేస్తుంటే జనాలు లెగనిస్తారా? చెప్పండి. మా నైపుణ్యం దొరికేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా నైపుణ్యం ఏం చేస్తారండి? దొరికేస్తారు. అది జనాల నాడి. నువ్వు పైకి వస్తుంటే రానెవరు, కానీ నువ్వు ఆశ్రయించిన దేవుడు ఉన్నాడే, నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడే, ఆయన నరుని లాంటి వాడు కాదు. నేను రాలేను, నేను లేవలేను, నా వల్ల కాదు అని అనుకుంటే ఆయన అంటున్నాడు, నేను నీకున్నాను బిడ్డ, నా కుమారుడు నా కుమార్తె నేను నీకున్నాను. ఎవరు ఎంత బలంగా నేను నేలకేసి కొట్టినా, అంత ఈ బంతిని ఎంత బలంగా నేలకేసి కొడతామో అంత బలంగా పైకి లేచినట్టుగా వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటారు, అంత నేను నిన్ను పైకి లేవనెత్తాను. స్తోత్రం చెప్పాలి. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. పైకి లేపే దేవుడు. పైకి ఏం చేసే దేవుడు? అందరూ చెప్పాలి. దేవుని వైపు చూస్తే దేవుడు నేను లేవనెత్తుతాడు. దేవుని వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడండి? తప్పకుండా దేవుడు నేను లేవనెత్తుతాడండి. నేను వల్ల కాదు, నేను లేవలేను అని అనుకుంటున్నావేమో. నువ్వు నమ్ముకున్న దేవుడు అసాధ్యాలు సుసాధ్యాలుగా చేయగల దేవుడు. ఆయన నిన్ను లేవనెత్తువాడు. ఆయన ఏం చేసే దేవుడు? పేతురు గారు మునిగిపోతున్నాడు. పేతురు గారు మునిగిపోతున్నాడు. ప్రభా నశించిపోతున్నానయ్యా అనగా చేయి దాచగానే ప్రభు ఏం చేశాడంటే చేయి పట్టుకుని లేవనెత్తాడు. ఆయన స్తోత్రం చెప్పాలి. మునిగిపోయిన వారు లేవనెత్తాడు. ఏ పరిస్థితుల్లో మునిగిపోయావు, ఏ పరిస్థితులు నువ్వు బయటకు రాకుండా వెలుపడికి రాకుండా ముంచేస్తున్నాయి, అవన్నీ తొలగిపోవాలంటే దేవుని వైపు చూడు. ఎవరి వైపు చూడాలి? అది చెప్పాలి. దేవుడు ఒక్కడే నేను పైకి లేవనెత్తేదే. నీ పరిస్థితులు, నీ అప్పుల నుండి దేవుడు పైకి లేవ, ఆర్థిక ఇబ్బందుల నుంచి పైకి లేవనెత్తేది దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే ప్రతి పరిస్థితులను మార్చగలడు. దేవుడు ఏం చేయగలిగిన వాడు? పేతురు గారు మునిగిపోతున్నాను ప్రభా అన్నగానే పేతురు చేపట్టుకుని ప్రభు పైకి వెలుపలికి రాలేను అనుకున్నాడు, కానీ దేవుడు అతనిని బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. సన్నిధి నుంచి పారిపోతే 3 ప్రాణం మీదకి వచ్చేసింది, శ్రమలో పడిపోయాడు. ఇక్కడ వెలుపలికి రావాల కానీ పరిస్థితులు చిక్కుకుపోయాడు. ఇంకా ఇక్కడ 7వ వచనం కూడా మనం చదువుకుంటే, కూపములో నుండి యోనా గ్రంథం 2వ వచనం 7వ వచనం, నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా మోర్చరాగం వచ్చేసింది. ఏ రోగం వచ్చేసింది? అందరూ చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి. ఏ రోగం వచ్చేసింది మనవాడికి? అప్పుడుదాకా రోగాలు లేవు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పారిపోతున్న ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? మోర్చరాగం అంటే మనకు అర్థం కాదు, ఫిట్స్. ఇప్పుడు అర్థం పెట్టుకుంటాం. స్తోత్రం చెప్పండి. మోర్చరాగం ఆరోగ్యాన్ని కోల్పోయాడు. దేవునికి విరుద్ధంగా వెళితే, దేవుని సన్నిధికి నువ్వు పారిపోతే ఏం తెచ్చుకున్నాడు? యోనా మోర్చరాగం తెచ్చుకుని. ఎంత బాధపడండి. ఆరోగ్యాన్ని కోల్పోతాం. దేవుని వైపు చూడు. నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగలిగిన వాడు, నీకు పరిపూర్ణ స్వస్థత ఇవ్వగలిగిన వాడు, నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు. దేవుని తట్టు చూడు. దేవుని సన్నిధి దూరం అయిపోయి బలహీన కొరుకురైపోయావు. అయ్యా, దేవునితో ఉన్నప్పుడు నేను చాలా బాగున్నానండి, దేవునితో ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానండి,
కాస్త పరిస్థితులన్నీ బాగున్నాక కలిసి వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి దూరం అయ్యానండి. దేవుని వాక్యం చదవటం మానేశానండి. ప్రార్థన కూడా ఆదివారాలు అడగటం మానేశానండి. తద్వారా నేను నలిగిపోతూ వచ్చానని ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. తద్వారా ఏమైపోయిందట? నలిగిపోయానయ్యా. నా స్థితి నుంచి ప్రభు లేవనెత్తాలని దేవుని తట్టు చూస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఆరోగ్యం పాడైపోయింది. ఏం పాడైపోయింది? అందరూ చెప్పండి. ఆరోగ్యం పాడైపోయింది. ప్రతి పరిస్థితి వ్యతిరేకంగా మారిపోయింది. అందుకే దేవుని సన్నిధికి ఎన్నడూ దూరం ఉండదు. దేవుని సన్నిధికి ఎట్లా ఉంటాడు? అందరూ చెప్పాలి. ఎన్నడూ దూరం కాకు. మనం దూరం అయిపోతున్నాం. అందుకే నష్టాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. ఇంకా 9వ వచనంలో మనం చదువుకుంటే యోహాను గ్రంథం 2:9 వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇక్కడ యోహాను ఏం చేశాడంటే బుద్ధి తెచ్చుకొని గ్రహించుకుని దేవుని సన్నిధిలో దూరం అవడం ద్వారా ఎంత నష్టం వచ్చిందో గ్రహించుకొని, ఇట్లా నేను ప్రశ్నించబడ్డాను, ఒక దైవజనుడిని ఇట్లా ప్రశ్నించబడ్డాను అని గ్రహించుకొని బుద్ధి తెచ్చుకొని దిద్దుకున్నాడు. ఏం చేశాడంటే అమలు చెప్పాలి. ఏం చేసుకున్నాడంటే దిద్దుకున్నాడు. తను పశ్చాత్తాపడి దేవుని సరి చేసుకున్నాడు. దిద్దుకున్నాడు. చేసిన తప్పు మరలా చేయకూడదు. దిద్దుకున్నాక దాన్ని రుద్దుకోకూడదు. స్తోత్రం చెప్పండి. మనం దిద్దుకుంటాం, రుద్దుకుంటాం. ఏం చేస్తామండి? చెప్పాలి గట్టిగా. జనాల మధ్యలోనేమో పరిశుద్ధులు ఉంటాం. ఒంటరి ఉన్నప్పుడేమో నీ స్థితి దేవుడికి తెలియదా? నువ్వు నన్ను మోసగించవచ్చు, నిన్ను మోసగదు, నీ ఇంట్లో మోసగించవచ్చు. దేవుడు మోసం చేయగలుగుతున్నాను. స్తోత్రం చెప్పండి. నేను ఈ మాట అంటే మీ హృదయాల్లో ఖచ్చితంగా గుచ్చుకోవచ్చు. నీకు కాస్త గ్రహింపు రావచ్చు, కానీ ఇది వాస్తవం. నా కళ్ళు మీరు కప్పున, మీ కళ్ళు నేను కప్పున, దేవుని కళ్ళు మాత్రం మనము కాపలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కావండి. ఒకసారి నేను తాగను అని అంటాం. ఎన్నోసార్లు తీర్మానం చేస్తాం. తర్వాత పరిస్థితులను బట్టి పీకేస్తుంది, లాగేస్తుందని చెప్పేసి 1-4 సార్లు మనం వెళతమే కాదు, 4 తీసుకుని వెళతాం అక్కడికి. ఎందుకు? తాగేదానికి. అంటే చెడగొట్టేదానికి దేవుని సన్నిధికి, చెడగొట్టేదానికి ప్రజలు తీసుకుని వెళతాను, కానీ దేవుడి మందిరంకి వచ్చేదానికి జనాన్ని తీసుకుపోతున్నారా? స్తోత్రం చెప్పండి. తాగేవాడికి స్నేహితులు కావాలా? ఎవరు కావాలి? తాగేవాడికి ఎవరు కావాలి? స్నేహితులు. ఇక్కడ తాగటం నలుగురికి ఏం చేస్తాడు? నలుగురికి ఏం చేస్తున్నాడు? పోయేస్తున్నాడు. ఆ నలుగురు ఉంటే కానీ తాగేసేసి అది నాకుంటా, అబ్బో అనుకుంటా, ఎన్ని సంభాషణలు ఉంటాయో మధ్యలో, ఎన్ని మీటింగ్లు ఉంటాయో. అప్పుడు ఇల్లు మీద పిల్లి మీద లోన్ బయటకు వచ్చేస్తాడు. అరే నేను అంతేమనుకున్నా. చెప్పండి. లోన్ ఉన్నవాడు ఏం చేస్తాడు? అన్న చెప్పాను ఉద్యోగ శాఖతో చెప్పాను, గుర్తుంది. నేను రిక్షా ఎక్కించుకున్నాడు ఒక ఆయన. రిక్షా ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. అమ్మో ఈ పులుగు తాగండి, నాకు భయం. అమ్మో ఈ పులుగు తాగండి బాబు అని ఆస్కారం రావాల్సిన బ్యాగ్ తీసుకుని రిక్షాలో పడేసి ఆ పబ్లిక్ చూస్తున్నారు. ఆయన అడుగుతున్నాడు, ఏదో నేను తెప్పు చేసినట్టు అని చెప్పేసి బ్యాగ్ ఇచ్చాను, వేసుకున్నాడు. అందులో కూర్చున్నాడు. ఆస్కారం నేను ఈరోజు నాకు మా ఇంటి పక్కడు పోట్లాడాడు, పులుగు తాగాను, క్షమించాడు, ఏమనుకోతాడు అన్నీ తెలిసాకే ఏం తెలియదు. అట్లా చెప్పాడండి. అంతగా ఉన్నాడు. అతను గురించి ఎత్తుతున్నాడు. అతని కూర్చోడు. ఇటు కాలం అటు కాలం మధ్యలో దేవుడు పెట్టారా? రిక్షా వదిలేసి దూకేశాడు. నేను రిక్షా అక్కడ డ్రైవర్, నేను డ్రైవర్, నాకు అర్థం కాదు. అదేమండి ఏమేసేసి లుంగి పైకట్టేసి కొట్టేస్తాడు, పడగొట్టేస్తాడు, రాడు ఆపడు తాగేస్తున్నాడు. రాడు నీడు ఇక రచ్చ రచ్చ నా ప్రయాణం అంతా
గోల్మాల్. ఎంత దారుణం. తాగితే లోపలవాడు ఈ రోజు తాగానంటే మనకు వద్దండి అన్నాడు. నేనేమనుకుంటా ఇంకా అనుకోవాలా? స్తోత్రం చెప్పండి. దేవుని వల్ల మీరు ఆలోచించండి. అతడు తప్పు చేసిన తర్వాత దిద్దుకున్నాడు, రుద్దుకోవాలి. మళ్ళా చేసిన తప్పు చేయకుండా దేవుని సొంత జాగ్రత్త పడ్డాడు. అతడు అంటాడు, కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నా. ఏం చేస్తున్నాడండి? నీకు మొక్కుకున్నానయ్యా, నేను నీకు బలులకని ప్రార్థన చేస్తాను. బలి అంటే ప్రార్థన. బలులను అర్పితును, నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఎవరి వద్ద దొరికినట్టే? ఎంత జ్ఞానం తెచ్చుకున్నాడంటే నేను చెప్తాను. నువ్వు ఏ తప్పు చేసినా దేవుడు తెలియకే. దేవుడు తెలిస్తే పిచ్చి చూపు చూడగలవా? పిచ్చి మాట మాట్లాడగలవా? మాట్లాడలేని భయం. దేవుడు తాకితే మన పరిస్థితులు వేరు అవుతాయి. దేవుడు అర్థమైతే మన పరిస్థితులు, మన భక్తి క్వాలిటీ వేరు అవుతుంది. మీరు ఆలోచించండి. దేవుడు వాక్యం. అతడు దిద్దుకున్న తర్వాత దేవునికి మొక్కుకున్నాడు. నా పరిస్థితులు మార్చవయ్యా, మరొక జన్మనిచ్చవయ్యా, మరలా నన్ను శాంతించావు, బాగు చేసావు, నా రోగం నుంచి, నా శ్రమ నుంచి, ప్రాణం వచ్చిన ప్రతి పరిస్థితి నుంచి విడిపించావు. ఇతరులు ప్రశ్నించిన పరిస్థితి నుంచి లేవనెత్తావు. స్తోత్రం చెప్పాలి. ఇతరులకు నష్టంగా మారిపోయాను నేను, నాకు నేను నష్టంగా మారిపోయాను. ఆ పరిస్థితిని నువ్వు మార్చావు. నువ్వు రక్షకుడు. రక్షణ నీ దగ్గర దొరుకుతుంది. సంపూర్ణ విమోచన నీ దగ్గర దొరుకుతుంది. సంపూర్ణ కృప నీ దగ్గర దొరుకుతుంది. ప్రభా, నా రక్షకుడు నీవే, రక్షణ నీ దగ్గర దొరుకుతుందని నేను నమ్మాను. నమ్మిన నేను ఇతరులకు చెప్తాను. అతను సరి చేసుకున్న తర్వాత 1,20,000 మందికి సువార్త ప్రకటించాడు. అందరూ మారు మనసు పొందేశారు. స్తోత్రం చెప్పాలి. ఎంతమంది సువార్త ప్రకటించాడండి? 1,20,000 మంది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, సంఘానికి 2 లక్షల మంది వస్తుంది, ఆ సంఘానికి ఎంతమంది వస్తుంది? ఆ రోజు అంతమంది సంపాదించాడు. స్తోత్రం చెప్పండి. యోనా గారు సంఘాలకు రాకుండా దేవుడికి తెలియని వ్యక్తులను దేవుని సువార్త ప్రకటించి దేవునితో తిరిపాడు. రాజులతో సైతం, పసిపిల్లలతో సైతం దేవుని తట్టు తిరిగినట్లుగా యోనా గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి నా ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యంలో మనం చదువుతున్న ఈ మాట మీరు ఆలోచించండి. మాట ఆలోచించండి. బైబిల్ సాధిస్తుంది. ఇతరులు ప్రశ్నించే స్థితి మనకు వద్దు. నువ్వు మంచి చేస్తే శభాష్ అంటారు, నువ్వు తప్పు చేస్తే రకరకాలుగా ప్రజలు ఆడిపోసుకుంటారు. ఒకవేళ నువ్వు దేవునికి దూరమై, దేవుని సన్నిధికి దూరం అయిపోయి ప్రశ్నించే స్థితిలో ఉన్నావేమో సరి చేసుకో. దేవుడు మనకి చాయిస్ ఇస్తున్నాడు. నేను అంటాను, చాయిస్ నీదే, వాయిస్ నీదే. స్తోత్రం చెప్పండి. ఏమిటండి అక్కడ చెప్పాలి? చాయిస్ మాదే, వాయిస్ మాదే. స్తోత్రం చెప్పండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. యోనాలాగా పశ్చాత్తాపడితే మన పరిస్థితులను దేవుడు మార్చివేస్తాడు. కాబట్టి యోనాలాగా మనిషి జీవితంలో సహజమే, పొరపాటు అనేది సహజమే. కానీ ఆ పొరపాటుని నువ్వు కొనసాగించడం తప్పు అని బైబిల్ సాధిస్తాడు. పొరపాటును సరి చేసుకో, పశ్చాత్తాపడు, దిద్దుకో. దావీదు శివుడు తప్పు చేశాడు, దిద్దుకున్న తర్వాత మళ్ళీ ఎన్నడో తప్పు వైపు చూడాలి. మళ్ళీ ఎన్నడో తప్పుడు వైపు, ఆ తప్పుడు వైపు నడవడం మానేశాడు. దేవుని హృదయానుసారిగా మారిపోయాడు. దేవుడు అతను దీవించాడు. ఒకటి దేవుని బిడ్డలారా, ప్రశ్నిస్తున్నావు అని అంటే నువ్వు ఇచ్చిన అవకాశం. ఇప్పటి వరకు ప్రశ్నార్థకంగా మారిపోయిందే మన జీవితం.
దానికి పులుస్టాప్ పెట్టి పశ్చాత్తాపడి మంచి జీవితాన్ని జీవిస్తూ దేవుని మనం పొందుకున్నాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించుగాక.